హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేనైతే కొబ్బరి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా కొబ్బరి రైస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే కొబ్బరి రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి ఈ ఒక సగం చెప్పనైతే తీసుకుంటున్నాను అనమాట. కొబ్బరి ఇంకా తీసేసి డుప్పి నుండి కొబ్బరిని వేరు చేసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఆ కొబ్బరిని సన్నగా తరి పెట్టేసుకున్నాను కదా, అది కొంచెం ఏంటంటే మిక్సీకి వేసేసి మిక్సీ పెట్టేసుకొని కొంచెం పొడి చేసేసుకున్నాను అనమాట. ఇదిగో ఇలా పొడి వచ్చేసేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. అందులో వచ్చేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను గిన్నెనైతే. నేను ఆ గిన్నె వచ్చేసి ఆయిల్ అయితే మనకి రైస్కి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదిగోండి, నేను స్టవ్ మీద గిన్నె ముందుగానే పెట్టేస్తున్నాను అనమాట. అందుకే మీకు ముందే చెప్పేశాను. నేను రైస్కి సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను ఇంకేమైతే యూస్ చేయట్లేదు. చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో కొబ్బరికాయ ఉంది, దాన్ని పగల కొట్టేస్తాను. వాటర్ నేను తాగేస్తాను. మిగతా కొబ్బరి వచ్చేసేసి ఒక చిప్ప పక్కన ఉండేస్తుంది. ఒక చిప్పలోనే రైస్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడయింది. పోపు దినుసులు వేసాను, కరివేపాకు వేసాను, ఎండుమిర్చి వేసాను. పచ్చిమిరపకాయలు కూడా ఇంట్లో లేవన్నమాట సమయానికి, అందుకనేసి నేను ఎండుమిర్చి వేసేసాను. తర్వాత జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి వెద్దనపప్పు వేసేసి త్వరగా వేగిచ్చేస్తున్నాను అనమాట. అల్లం వరకే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, కానీ నేను వేస్తుంది ఏంటంటే అచ్చంగా అల్లాన్ని దంచేసి వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది మగ్గిందంటే అచ్చంగా అల్లంని తీసుకున్నాను అనమాట. నేను చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏంటంటే ఏగింది కదా బాగా ఆయిల్లో, అది కొంచెం పట్టి కింద పడేసి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర కూడా నాకు అందుబాటులో లేదు ఇవాళ, అందుకనేసి పుదీనా మా ఇంట్లో ఉండింది. పుదీనా కొంచెం తీసేసుకొని వేసుకున్నాను అనమాట, కట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా పట్టేసుకున్నాము కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ కొబ్బరిని వచ్చేసి వేసేసి ఆయిల్లో వేసేసి కొంచెం వేగనిస్తున్నాను అనమాట. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అందులోకి తగిన వాటర్, మనమంటే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా, బియ్యం 1 గ్లాస్ తీసుకుంటాం, వచ్చేసి అదే గ్లాస్ తోటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం. అలానే 2 గ్లాసెస్ వేసుకున్నాను అనమాట. దాంట్లోనే తగినంత ఉప్పు వేస్తున్నాను అనమాట, ఎందుకంటే రైస్ టేస్టీ కోసం. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ప్యాకెట్లోంచి కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. కొంచెం మళ్ళీ ధనియాల పౌడర్ కూడా వేసాను వాటర్లోనే వేసేసి కొంచెం కలిపెట్టి వేసేస్తున్నాను. ఇంకా అలాగా చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసాను. వాటర్ హీట్ అయినాయి. బియ్యం తీసుకున్నాను కదా, కడిగేసుకొని వచ్చేసాను అనమాట. వాటర్ వేడైన తర్వాత ఆ నీళ్ళల్లో రైస్ వేసేసి ఒక్కసారి అలా కలిపెట్టి వేసేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా చేయడం వలన ఏంటంటే రైస్ వాటర్లో పొయ్యగలని రైస్ ఏంటంటే అంటే కొబ్బరి మొత్తం కలిసిద్ది అనమాట, మిక్స్ అవుతుంది. అందుకనేసి చూడండి ఇలా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ కలిపెట్టి వేసుకుంటున్నాను, బాగా మిక్సింగ్ అవ్వాలని కొబ్బరిని అంతా కూడా. అందుకనేసి అట్లా ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేసి ఒకేసారి ఇంకా అయిపోయిందనమాట. సిమ్లో పెట్టేసుకొని ఒకసారి చూస్తున్నాను ఏమి తీసిందా లేదని గంటతో పైకి లేపుకుంటూ. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.